గురుగారు, షిరిడీ సాయినాథుని జీవన వాహినిని సాయి సచ్చరిత్ర ఆవిష్కరిస్తుంది. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలియజేస్తున్నారా? ఈ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర అనేది మానవాళికి ఒక దిక్సూచి. సముద్రంలో ఏ విధంగా అయితే ఆ ఓడ ప్రయాణానికి దిక్సూచిగా ఉపయోగపడుతుందో, అదేవిధంగా మన జీవితంలో ప్రతి ప్రశ్నకు బాబా జీవిత చరిత్ర సమాధానం. ప్రతి ప్రశ్నకు నిజంగా బాబా జీవిత చరిత్రను మనం పారాయణం చేసి, బాబా కథలను పారాయణం చేసి, బాబా కథలలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని, బాబా చెప్పిన సూక్తులు నీతులు ఒకసారి చదువుకొని, శ్రీ షిరిడీ సాయినాథుడు బాబా జీవిత చరిత్రలో భక్తులకు ఇచ్చిన అనుభవాలను, భక్తులకు ఇచ్చిన మహిమలను తెలియజేసే అంశాలలో సాయినాథుడు చెప్పిన సూక్తులను తెలుసుకుంటే మన జీవన విధానము 100కి 100 ఒక అత్యద్భుతమైన ఉన్నతమైన స్థాయిలో ఒక ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం కథల్లో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు గోధుమలు విసిరిన కథలో మనం బాబా గారు ఇచ్చిన సందేశం, ఇతరుల సొమ్ము ఆశించరాదు, ఇతరుల సొమ్ము ఆశించరాదు, అత్యద్భుతంగా చెప్పారు. కాబట్టి బాబా జీవితం చెప్పిన గోధుమలు విసిరిన కథలో బాబా గారు చెప్పిన ప్రకారం ఇతరుల సొమ్మును ఆశించకుండా ఉంటే ఇక మనకు కర్మే లేదు, కర్మే లేదు. అదేవిధంగా బాబా గారి జీవిత చరిత్రలో వీరభద్రప్ప చెన్నబసవప్ప కథలో శ్రీ షిరిడీ సాయినాథుడు చెప్పింది ఏంటంటే, మంచి చెయ్యి చెడు చేయొద్దు అంటాడు, మంచి చెయ్యి చెడు చేయొద్దు అంటాడు. అత్యద్భుతమైన సందేశం. ఇప్పుడు మనకు అనేక రకమైన కష్టాలు వస్తున్నాయి, అనేక రకమైన బాధలు వస్తున్నాయి. మనకు వచ్చే కష్టాలు బాధలకు కారణం ఏంటి? మన పాపాలు. మనం పాపం చేసినందువల్ల ఆ పాపాలకు తగ్గ కర్మలను అనుభవిస్తున్నాం. పాపం చేయకుండా ఉంటే కర్మలు అనుభవించాం. పాపాలంటే ఏంటి? చెడు. కాబట్టి బాబా గారు చెప్పిన విధంగా చేస్తే మంచి చేయి, చెడు చేయొద్దు అని ఆ శ్రీ షిరిడీ సాయినాథుడు అత్యద్భుతంగా సర్పం కప్ప కథలో చెప్పడం జరిగింది. అంటే మన జీవితంలో కూడా ఇతరులకు చెడు చేయకుండా ఉంటే అసలు మనకు పాపాలే లేవు, ఇక మన కర్మలే లేవు. మంచి మాత్రమే చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం సర్వదా ఉంటుంది. అదేవిధంగా 18, 19 అధ్యాయంలో ఇతరులను నిందించొద్దని బాబా చెప్తాడు. ఇతరులను నిందిస్తే నీవు వారి శరీరం పైన ఉన్న మాలిన్యాన్ని నువ్వు స్వీకరించినట్టే అని బాబా చెప్పాడు. అంటే వారి కర్మలను స్వీకరించినట్టే అంటాడు. కాబట్టి మనము ఈరోజు నిజ జీవితంలో అనేక మంది ఇతరులను విమర్శించి వారి కర్మలను మనం తీసుకుంటున్నాం, వారి పాపాలను మనం తీసుకుంటున్నాం, మన పుణ్యాన్ని వారికి ఇస్తున్నాం. జట్టి కథలోకి వెళ్తే శ్రీ షిరిడీ సాయినాథుడి జట్టి కథలో ఉన్నదానితో తృప్తి చెందు, లక్షలు ఆర్జించడం కోసం ఆశించొద్దని బాబా అంటాడు. అంటే అక్కడ షిరిడీ సాయినాథుడు చెప్పిన అత్యద్భుతమైన విషయం ఏంటంటే, నీకు ఉన్నదానితోటి సగం రెట్టుతో నువ్వు ఆనందంగా జీవిస్తే నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. లేని దానికోసం పోరాడి లక్షలు ఆర్జించడం కోసం వెళ్తే కష్ట నష్టాలకు లోనవుతావు అని ఈ విధంగా మనం బాబా జీవిత చరిత్రలోకి వెళ్తే అనేక సందర్భాలు, అనేక కథలలో ప్రతి కథలో ఒక సందేశం, ప్రతి కథలో ఒక సందేశం. కాబట్టి బాబా జీవిత చరిత్రలో ఉన్న కథలలో ఉన్న ఆంతర్యము, కథలలో ఉన్న అత్యద్భుతమైన సందేశాన్ని మనం తెలుసుకొని ఆ సందేశాలు పాటించి నిజ జీవితంలో పాటించగలిగితే మనం మహాత్ములమైపోతాం, మనకు పునర్జన్మ కూడా ఉండదు.